టీడీపీ నేత గాడి తప్పి వైసీపీ నేతలకు మించి అక్రమాలకు పాల్పడుతున్నారు. కడప జిల్లా రాజంపేటలో ఎకరా భూమిని నమ్ముకుని జీవనం సాగించే కోటీశ్వరులుగా ఉండాల్సిన ఓ కుటుంబాన్ని కూలీలుగా మార్చిన తీరుపై స్థానికంగా దుమారం రేపుతోంది. నాడు కోటీశ్వరులు, నేడు రోడ్డున పడ్డ దీనులు. ఎకరా భూమే ఆ పేద కుటుంబం ప్రాణాధారం. 20 కోట్లు అవచ్చు సార్ మాదంతా. ఇదంతా అక్కడి నుంచి అక్కడికి సార్ మాదంతాను. ఖరీదైన భూమిపై పడ్డ అధికార పార్టీ నేత కన్ను. మీరేమైనా చేసుకోపోండి, మీరు ఎవరినైనా తొడుకొచ్చుకోపోండి అని బెదిరిస్తారు సార్. మమ్మల్ని ఇంకా బయటకు కానీ వస్తే మమ్మల్ని చంపేస్తాను కూడా అన్నారు సార్ చాలాసార్లు. మా భూమి మాకు ఇప్పించండి సారు అంటూ ఆక్రందనలు. ఆయన లేడు, నేనే ఆధారం పిల్లలకి. మాకు ఆధారం కూడా ఉండేది కూడా ఇదే సార్. మాకు దారి చూపిపోతే మాకు చాలా చరణం సార్ మాకు. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తున్న వీరు ఒకప్పుడు 20 కోట్ల ఆస్తికి వారసులు. కానీ నేడు పొట్టకూటి కోసం కూలి పనులకు వెళుతున్నారు. కడప జిల్లా రాజంపేట కృష్ణానగర్లోని సర్వే నంబర్ 824లో ఉన్న 1 ఎకరా 19 సెంట్ల భూమే వీరి ఆస్తిపాస్తులు. కానీ రాజకీయ నేత కన్ను పట్టంతో పచ్చని కుటుంబం రోడ్డున పడింది. రాజేశ్వరి భర్త చనిపోవటంతో నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి వేమన సతీష్ తన ప్రతాపం చూపారు. తానా మాజీ అధ్యక్షుడన్న హోదాను మర్చిపోయి దొంగ రికార్డులతో తమ భూమిని కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 2 కోట్లు అవచ్చు సార్ మాదంతా. ఇదంతా అక్కడి నుంచి అక్కడికి సార్ మాదంతాను. ఇదంతా చూడు సార్, మేము ఏదన్నా ఇదైతే అప్పుడు అమ్ముకుందామని పెట్టుకుంటే ఇదంతా ఏమని సతీష్ గడే ఇదంతా చేస్తున్నాడు సార్. ఇది సంపాదించింది ఇది. మా ఆయనకి ఎట్టిందంటే అమ్మమ్మది సొత్తు. అమ్మమ్మది వాళ్ళ మనవడికి చిన్నగా రాపిచ్చింది రామయ్య, దగ్గుపాటి రామయ్యకి. నేను కూలినాలు చేసి ఇప్పుడు ఇది 3 పిల్లోళ్ళు, ముగ్గురిని పోషిస్తున్నాను. వాళ్ళని చంపుతాము, మమ్మల్ని చంపుతాము. మాదే అది మాదనే అంటాను సార్. మా వాళ్ళదుగా సార్, మాదే ఇది. అంగన్వాడీ ఆయాగా పనిచేస్తూ 6,000 జీతంతో 3 పిల్లలను సాకుతున్న రాజేశ్వరి ఆవేదన వర్ణాతీతం. తన తాతల నాటి భూమిని అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కన్నీరు మున్నీరవుతోంది. ప్రభుత్వం వచ్చేలేకే, తెలుగుదేశం వచ్చేలేకనే మమ్మల్ని బాధ చాలా హింసిస్తున్నాడు సార్. మాకు చిన్న ఈ గోడను తాకరీయటము, మీ ఊరు నీ ఎక్కడ ఏముందో బూతు మాటలు మాట్లాడటము, ఇదంతా చాలా దౌర్జన్యం సార్. నీవు ఆపు చూసేది సార్. చంద్రబాబు సార్, లోకేష్ సార్, మమ్మల్ని కాపాడు. నేను ఆయాగా పనిచేస్తాను. ఒకరికి 3 పిల్లలు సార్. మా ఆయనకి కిడ్నీలు పైలైతే చంపినాడు సార్. మా ఆయన లేడు, నేనే ఆధారం పిల్లలకి. మాకు ఆధారం కూడా ఉండేది కూడా ఇదే సార్. మాకు లోకేష్ సార్, చంద్రబాబు సార్, మీరే మమ్మల్ని దారి చూపించాలి సార్. దారి చూపిపోతే మాకు చాలా చరణం సార్. మాకు మీరే దిక్కు, మాకు మమ్మల్ని కాపాడండి సార్. కోటీశ్వరుడుగా హుందాగా చదవాల్సిన ఈ పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెడుతూ తల్లితో పాటు భూమి కోసం పోరాడుతున్నారు. మా భూమి మాకు ఇప్పించి మా ప్రాణాలు కాపాడండి అంటూ ఆ చిన్నారులు వేడుకుంటున్నారు. మా నాన్నకి వాళ్ళ జేజమ్మ నుంచి వచ్చింది స్థలము. ఆ స్థలం మా మనవడికి చెందాలని చెప్పేసి ఈ స్థలాన్ని రాసిచ్చింది. అది వాట్సాప్ నుంచి వచ్చింది సార్. ఇది మాకు రానికోకుండా 20 కోట్ల ఆస్తి సార్. ఇది రానికోకుండా మమ్మల్ని ఇట్లా బెదిరిస్తున్నారు సార్. చంపేస్తామని ఏమని సతీష్ మమ్మల్ని చంపేస్తారని, మమ్మల్ని ఉన్నీరని, మాది స్థలం, అందుకే మేము ఇట్లా బెదిరిస్తాం, మీరేమైనా చేసుకోపోండి, మీరు ఎవరినైనా తొడుకొచ్చుకోపోండి అని బెదిరిస్తాం సార్. మమ్మల్ని ఇంకా బయటకు కానీ వస్తే మమ్మల్ని చంపేస్తాను కూడా అన్నారు సార్ చాలాసార్లు. వేమన సతీష్, బుచ్చిబాబు వంటి వారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని బూతులు తిడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధిత కుటుంబం వాపోతోంది. 20 కోట్ల భూమి కోసం తమ కుటుంబాన్ని నాశనం చేస్తున్నారని, తమకు ప్రాణహాని ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ప్రతిష్టను మంటకలుపుతున్న ఇటువంటి నేతలపై కఠిన చర్యలు తీసుకుని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు సైతం కోరుతున్నారు.